నరసరావుపేట మార్కెట్ యార్డులో నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదల్వాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. 2026 ఖరీఫ్ సీజన్కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 46.85 లక్షల మంది రైతులకు తెలువిడతగా 3,125 కోట్ల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు తెలిపారు. నరసరావుపేట నియోజకవర్గంలోని 20,463 మంది రైతు కుటుంబాలకు 13.81 కోట్ల సాయం అందనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. పెద్ద సంఖ్యలో రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. వర్షాలు పడితేనే మనకి విత్తనాలు అవసరం అవుతాయి, ఎరువులు అవసరం అవుతాయి. సకాలంలో వ్యవసాయం చేసుకోవడానికి రైతులు సమాయత్తం అవుతారు. మరి అటువంటి వారిలో మన ఎక్కలవారిపాలెం నుంచి అంజీ అన్న వ్యవసాయం చేయడానికి ముందడుగేస్తుంటాడు. అదేవిధంగా చివరిలో వచ్చాడు ఇప్పర్ల నుంచి కాశీ అన్న. రైతులందరూ ముందొస్తే ఆయన చివరిలో వచ్చాడు. ఎట్లా రైతులు అట్లా వస్తే ఎట్లా? మీరు సమాచారం సేకరించాలి. వ్యవసాయ అధికారులు ఇచ్చిన మరి సమాచారాన్ని మనం అందరు రైతులు కూడా అందజేయాలంటే మనం ముందు రావాలి. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన మన వ్యవసాయ అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అంటే ఈ కార్యక్రమానికి రైతులందరినీ పిలిచి అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ఇవాళ మనం రైతులకు వేస్తూ ఉన్నాం. కాబట్టి దీని యొక్క విలువ అనేది మనం రైతులకు తెలియజేయాలి. ప్రభుత్వ పరంగా ఎంత కష్టపడి రాష్ట్ర ప్రభుత్వం తరఫున 5,000, మరి పిఎం కిసాన్, మరి మోడీ గారు డబ్బులు 2,000 రూపాయలు ఇవన్నీ కూడా బ్యాంకులు వేస్తున్నారంటే, అంటే 7,000 రూపాయలు బ్యాంకులు వేస్తున్నాం.